హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. సో ఈరోజు నేను మీతోని కార్న్ చిల్లీ రైస్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. కార్న్ చిల్లీ రైస్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంకా చాలా సింపుల్గా ఇంకా చాలా క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్గా నేను 4 టమాటో, 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఇంకా 3 రెడ్ చిల్లీకి వాటర్లో నానబెట్టుకొని తీసుకున్నాను. ఇంకా టమాటోస్కి అయితే 2 పీసెస్లోని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. అండ్ దెన్ ఆనియన్కి కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా కొరియాండర్ లీవ్స్కి అయితే ఇలా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత సో ఇంకా ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, సో టమాటోస్కి ప్యాన్ మీద ఇలా పెట్టాలి. టమాటోస్ అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్కి కూడా వేసేయాలి. ఇంకా నేను 10 గార్లిక్ క్లవ్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్ అంతా వేసాక గార్లిక్ క్లవ్స్కి కూడా ఇలా వేస్తున్నాను. మూత పెట్టేసి ఇవన్నిటికీ బాగా మగ్గిన వరకు మగ్గించుకోవాలి. కోల్కతా స్టైల్ మోర్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్న్ చిల్లీ రైస్ చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో గైస్, ఈ రైస్ని మీరు చాలా సింపుల్గా ఇంకా చాలా క్విక్గా కూడా రెడీ చేసేసుకోవచ్చు. సో టమాటో అయితే బాగా మగ్గింది. సో ఇప్పుడు నేను మిక్సీ జార్లోనైతే తీసుకుంటున్నాను. ముందుగా నేను ఒక 3 రెడ్ చిల్లీకి వాటర్లోనైతే నానబెట్టుకున్నాను. సో ఆ రెడ్ చిల్లీకి కూడా ఇప్పుడు మిక్సీలోని వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్కి పేస్ట్ చేసుకొని తీసుకుంటున్నాను మిక్సీలో. గైస్, కార్న్ చిల్లీ రైస్కి మీరు బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, ఇంకా నైట్ డిన్నర్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను కదా, సో ఆ స్వీట్ కార్న్ని వేసుకొని ఒక 3-4 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ స్వీట్ కార్న్ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకున్నాం కదా ఆనియన్, టమాటో, గార్లిక్, రెడ్ చిల్లీకి, సో ఆ పేస్ట్కి కూడా వేసేసుకోవాలి. ఇంకా కొంచెం మిక్సీలోని పేస్ట్ ఉండాలి కాబట్టి దాంట్లో వాటర్ కలిపి కూడా యాడ్ చేసుకున్నాను. పేస్ట్ బాగా కుక్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మనకి రైస్కి తగినట్టుగా సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. నేను ముందుగానే ఒక 250 గ్రామ్ రైస్కి కుక్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. ఈ టమాటో ఆనియన్ పేస్ట్ బాగా దగ్గరికి అయిన వరకు ఇంకా ఆయిల్ వదిలిన వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ కార్న్ చిల్లీ రైస్లోని మసాలాలు ఏమీ అయితే అసలు యూజ్ చేయట్లేదు, ఓన్లీ సాల్ట్ ఒకటే వేసాను. ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇలా ఆయిల్ వదిలింది కదా, సో ఈ టైం అప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఈ రైస్ ఇప్పుడు నేను రైస్ ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్నాను కదా, సో ఆ రైస్కి అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను. రైస్ అంతా ఇలా వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ అవునట్టుగా అయితే కలుపుకోవాలి. సో గైజ్, సడన్గా మన ఇంట్లోని గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా ఈజీగా అయితే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ఈ రైస్ అయితే చాలా యమ్మీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. మీరు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కార్న్ చిల్లీ రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన కార్న్ చిల్లీ రైస్ అయితే రెడీ అయిపోయింది. కార్న్ చిల్లీ రైస్లోని మసాలాలు ఏమీ యూజ్ చేయం కాబట్టి కిడ్స్కి కూడా పెట్టొచ్చు. మా కార్న్ చిల్లీ రైస్ రెసిపీ నచ్చినట్టుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీకి లైక్ చేయండి.